సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని పురస్కరించుకొని జమ్మికుంట మండలం కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట పట్టణ సిఐ ఎస్ రామకృష్ణ గౌడ్ హాజరు కాగా పాఠశాల ప్రాంగణంలో పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలను నాటారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని బాధ్యత మన అందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు. పాపన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని ఆయన తెలిపారు. సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండి రంజిత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న భూస్వాములు, దొరలు, గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే ఒక రాజ్యాన్ని స్థాపించి 12,000 సైన్యంతో మొఘల్ సామ్రాజ్యంపై పోరాడి గోల్కొండ కోటను ఏలిన ధీరుడుగా చరిత్రకెక్కిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దబ్బేట రవీందర్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజయ్య, ఉపాధ్యాయులు బలరాం, కుమారి, స్పందన, విద్య, కమిటీ చైర్మన్ గుండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాథమిక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు దబ్బేట రవీంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పంగానే మా యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించి చేసుకోమని చెప్పినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి వేడుకలను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా నేడు హైదరాబాద్లో రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా భూమి పూజ చేసి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్దార్ సర్వాయి పాపన్న అంటేనే ఒక చరిత్రలో నిలిచినటువంటి మహోన్నత వ్యక్తి. అన్ని కులాలను, సబ్బండ వర్గాలను ఏకం చేసి కేవలం 12 మంది సైన్యంతో మొదలుపెట్టి 12,000 సైన్యంతో గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి మన యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. తెలంగాణ లోపల అనేక కోటలను ఏర్పరచుకొని జమీందారులు, పెత్తందారులు, దొరల గడిలను, దోపిడీదారులను వాళ్ళ దగ్గర నుండి దోచుకొని పేదోళ్లకు పంచినటువంటి ఒక మహోన్నత వ్యక్తి. అదేవిధంగా కోరపల్లి మన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా పక్కన స్కూల్ ఏంటి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడ ప్రజలకి, పిల్లలందరికీ కూడా ఈ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఇటు కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి రంజిత్ పిలవడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇట్లా పిలిచి కార్యక్రమాన్ని పిలిచి మొట్టమొదటిసారిగా కోరపల్లి స్కూల్లో సందర్శించడం కూడా నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా పిల్లలకు తెలియజేయదనగా, చిన్నపిల్లలు వాళ్ళకి ఏమో తెలుసో తెలియదు, వాళ్ళకు నాకైతే తెలియదు, కానీ మీరు మంచిగా చదువుకోవాలి.